వానొస్తే వరదొస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తే వర్మకు మంచి ఛాన్స్ వస్తుందని మొన్నటి ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వర్మ సీటును పవనాలకిచ్చిన చంద్రబాబు ఇప్పుడు పాపం వర్మను దేకనే దేక్తలేడుల్లా. ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలను మాయదారి మాటలు వేసేసిండు. ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపోటు ఓడిచిండు అనుకో రాదుండ్రి. ఆగో అంతగానం ఏం చేసిండు అంటే ఈ వార్తల పురాగ చెప్పుకుందాం పాండ్రి. ఎమ్మెల్సీగా వారే ఉంటారు, మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు, శాసన మండలికి వస్తారు. విన్నారా చంద్రాల్ సార్ ఏమన్నాడో? కూటమి గెలిస్తే మొదట ఎమ్మెల్సీ సీటు వర్మకే ఇస్తాము అన్నాడు. ఇంకా ఎంకరేజ్ చేసి మంత్రి పదవి కూడా ఇస్తాము అన్నట్టు ఆశ కూడా చూపెట్టిండు. కాకపోతే ఎక్కువ సీట్లు వచ్చి సార్ గారు సీఎం సీట్లో కూర్చునేసరికి ఇప్పుడు అంతా మర్చిపోయి సీటికి మాటికి పార్టీలు మారే సి రామచంద్రయ్యకు ఒక ఎమ్మెల్సీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యదర్శి హరిప్రసాద్ కి ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఇంకా గమ్మది ముచ్చట ఏంటంటే నాడు పవన్ వర్మను ఎట్లా జోకిండో వినండి. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఇగో ఇది అసలు కథ. భుజాల మీద పవన్ గెలుపునేసుకొని పనిచేస్తే ఆఖరికి వర్మ గొరగాకుంటా అయ్యిండు. మాట మీద నిలబడతా, మాట అంటే మాటే అనే పవన్ ఎందుకు మాట తప్పిండో, మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ ఆమెని ఎందుకు ఉత్తది చేసిండో తెలియదు కానీ మొత్తానికి వర్మకు పొలిటికల్ జీవితం లేకుండా చేసిండ్రు. ఇక పవన్ పిఠాపురంలో బాతకపోతే ఈయనకు సీట్ వచ్చేది ఉండదు, రాను రాను దైకెటోళ్ళు కూడా ఉండరు. మొత్తంగా కథ ఎట్లున్నదయ్యా అంటే ఏరు దాటేదాకా ఏంది వర్మన్నా అని, ఏరు దాటినాక పో వర్మన్నా అన్నట్టున్నది.